పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రధాని మోదీ పొదుపు మంత్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. లీటర్ పెట్రోల్ పై 24 రూపాయలు, లీటర్ డీజిల్ పై 30 రూపాయల నష్టాన్ని భరిస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ పెట్రోల్ వడ్డనకి సిద్ధమవుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడం ఖాయమా? కేంద్రం నుంచి వరుసగా వస్తున్న సంకేతాలు దీన్నే సూచిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దాని ప్రభావం దేశంపై స్పష్టంగా ఉందని కేంద్రం వెల్లడించింది. విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి దేశంలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నట్టుగా తెలిపింది కేంద్రం. చమురు కంపెనీలకు రోజుకు 1,700 కోట్ల రూపాయల నష్టం వస్తోందని కేంద్రం తెలిపింది. 10 వారాల్లో 1,00,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా వివరించింది. ఇంధన భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ సూచించిన పొదుపు మంత్రాన్ని ప్రజలు పాటించాలని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ పిలుపునిచ్చారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్యాకేజీ ఉద్దేశం లేదని తెలిపారు ఆమె. కేంద్రం లీటర్ పెట్రోల్ పై 24 రూపాయలు, డీజిల్ పై 30 రూపాయల నష్టాన్ని భరిస్తున్నట్టు అంచనా వేసింది. लेकिन ये भी सच है कि हमारी जो कंपनियां हैं बाजार से महंगा कच्चा तेल खरीद रही हैं और घरेलू मार्केट में उसको सस्ता बेच रही हैं, जिसके चलते उनके फाइनेंसेस जो हैं वो दबाव में है, जैसा आप सब लोग भी कह रहे हैं. प्रधानमंत्री जी ने जो कल आग्रह किया, हमें उसे इसी सापेक्ष में देखना चाहिए कि हम कैसे एनर्जी कंजर्व करते हुए एक सही तरीके से जो भी हमारा यूज़ है, पेट्रोल है या डीजल है, उसको करते हुए कैसे हम जो देश पर आर्थिक भार पड़ रहा है उसको हम कैसे कम कर सकते हैं. ये तो बात हुई यहाँ कि हमारे पास पर्याप्त फ्यूल हर तरह का क्रूड, एलपीजी, पेट्रोल, डीजल उपलब्ध है, इसलिए पैनिक बाइंग की कोई आवश्यकता कहीं पर भी नहीं है. Regarding package, some of you have asked, there is no proposal for any support to the oil marketing companies right now. और इसके अलावा अभी भी पेट्रोल पंप पे जो प्राइस है पेट्रोल और डीजल का वो स्टेबल है. తీవ్ర సంక్షోభం ఉన్నప్పటికీ దేశంలో ముడి చమురు, గ్యాస్ ధరలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసిన కేంద్రం 60 రోజులకు సరిపడా పెట్రోల్ స్టాక్స్ ఉన్నట్టుగా వెల్లడించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాన్ని పూడ్చుకోవడానికి పెట్రోల్ ధరలు అతి త్వరలో పెంచే అవకాశాలున్నాయి. విపక్షాలు కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ఏదో దాచిపెడుతోందని విమర్శిస్తున్న కాంగ్రెస్ వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసింది. ప్రధాని మోదీ పొదుపు చర్యల్ని తప్పుపట్టారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. Prime Minister is making this appeal. What is the true situation which India is facing? I think it's important that the government takes the people of this country into confidence. To do that, they must call for a session of parliament and apprise us of what is happening, because this is not normal. No other country has given this kind of advisory, directive, appeal to anywhere else in the world. ప్రధాని మోదీ ప్రతిపాదనల్ని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు సమర్థిస్తుంటే విపక్ష నేతలు మాత్రం తప్పుపడుతున్నారు.